నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయరా? రైట్, ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి. ఓకే, ఏం జరిగింది? ఇది ఒక పెద్ద చర్చనీయాంశం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్కంఠ రేపుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. నిన్న మీరు వెళ్ళారు, ముద్రగడ గారితో కలిశారు. ఏమంటున్నారు ఆయన? జనసేన కండువా కప్పుకోపోతున్నారట, సానుకూలంగా స్పందించారని వస్తున్న వార్తలు. నిన్న సందర్భం ఏంటి? ఎవరెవరు వెళ్ళారు? ఏం జరిగింది? యాక్చువల్గా గడిచిన 3 రోజుల్లో TV9 అనే ఒక ఛానల్లో విపరీతమైన ప్రచారం, వంగవీటి రాధా గారు, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనే దాని మీద వాళ్ళు ఒక 4-5 అవర్స్ స్క్రోలింగ్ చేసిన తర్వాత అదే రోజు నేను నైట్ ఇద్దరు నాయకులతో మాట్లాడడం జరిగింది. నాకున్న పరిచయాలతో వాళ్ళు వివరించింది ఏంటంటే, అసలు మా సంబంధం లేకుండా, మా అభిమతం లేకుండా మమ్మల్ని మార్కెట్ చేసుకున్నటువంటి ఛానల్స్ కానీ రాజకీయ పార్టీలు కానీ చాలా దారుణం. ఇది మా పర్మిషన్ లేదు, దానికి మాకు అసలు ఎటువంటి ఆలోచన లేదని ముద్రగడగా తెలియజేయడం, ఆ విషయాన్ని నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఏమంటే ఒక మంచి వ్యక్తిని మనం మంచి చెడు పోరాటం జరుగుతుంది, ఇది జనసేన వైసీపీ కంటే కూడా ఇది ఇంపార్టెంట్ గా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒక మంచి వ్యక్తి, ఎక్కడ కూడా రాజకీయాల్లో అవినీతి అనేది లేని మచ్చలేనటువంటి మనిషి పద్మనాభం గారు. కానీ ఒక కాపునాడులో ఒక లెటర్ రాయడంతోనే ఆయన అన్పాపులర్ అయిపోయారని చాలా మంది అనుకుని ఆయన ఏదో చాలా మనిషి కొన్ని పొరపాట్లు లేదా కొన్ని డైరెక్షన్స్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అవన్నీ సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఆయనతో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మనం యుద్ధం చేస్తున్నాం సీను, మంచితో మనం మంచి చెడుతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రం లూటీ జరుగుతూ ఉంది, యువత భవిష్యత్తు లేదు, శాండు మైను మీద ఈ ప్రభుత్వం, ఈ నాయకుల సంపాదన ఉంది, లక్షల కోట్లు దోసేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే, ఒక మంచి నిలబడాలంటే మనకు అందరూ సహాయం చేయాలి. ఈ చెడు పోరాటంలో, చెడుతో మనం చేసే పోరాటంలో మంచి మనుషులు కలుపుకుంటూ తప్పులేదు. నాకు పద్మనాభం గారు అంటే ఎలాంటి దురాభిప్రాయం లేదు. ఆయన ఏదో కొన్ని సందర్భాల్లో లెటర్ రాయడం, నేను దానికి స్పందించి, నేను ఆయన ఒక్కడే అనలేదు, కాపు నాయకులు చాలా మంది కూడా టీడీపీతో కలిసినప్పుడు వాళ్ళు నన్ను కొన్ని సందర్భాలు విమర్శించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను కాకినాడ సభలో మాట్లాడడం జరిగింది, దానికి ఆయన లెటర్ రాయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ చెడుపై చేసి పోరాటంలో మంచి వ్యక్తుల్ని మంచి సమాజానికి కలపాలి, మంచి రాజకీయ పార్టీ కలపాలనే ఆలోచనతో ఇది మనం వర్క్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇద్దరిని కన్విన్స్ చేయగలిగాం. ఇద్దరు కూడా మాకు ఎలాంటి ఒకరి మీద ఒకళ్ళు ఎలాంటి అపోహలు లేవు, మధ్యలో చాలా కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పద్మనాభం గారు కూడా తెలియజేశాం. ఆయన కూడా సంతోషంగా, తప్పకుండా నేను కళ్యాణ్ గారికి ఒక అన్నగా నేను చెప్తున్నాను, ఆయన చేసి ఈ పోరాటంలో నేను కూడా సైనికుడిగా ఉంటాను, మీరు ఎలాంటి అనుమానం లేదు నా విషయంలో, నేను వైసీపీలో చేరి ప్రసక్తి లేదు అని చెప్పి కూడా ఆయన రాత్రి నిర్ధారణ చేశారు. సో ఏంటంటే కళ్యాణ్ గారు కొంచెం ఇవాళ ఈ సీట్లు కసరత్తులో కానీ మరి అన్ని కూడా బిజీగా ఉన్నారు. ఆయన కలవాలన్నా కూడా ఆయన కూడా చాలా టైట్ షెడ్యూల్ నడుస్తుంది. ఆ సందర్భంగా నేను కలిసినప్పుడు ఆయన చెప్పింది కళ్యాణ్ గారికి చెప్పడం, కళ్యాణ్ గారు చెప్పింది మళ్ళీ ముద్రగడ గారు చెప్పడం, ఇద్దరు కూడా క్లియర్, ఎటువంటి ఇద్దరిలోనూ మనసులో ఎలాంటి సందేహం కానీ ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేదు. అది లేకుండా చేయగలిగామని చెప్పాలి ఒక రకంగా. ఇప్పుడు ఏంటంటే మనకి తెలుగుదేశం మనతో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ ఆయన్ని పార్టీలో ఆహ్వానించేందుకు వాళ్ళ లీడర్స్ కూడా వెళ్తారనే విషయం నాకు నిన్న వాళ్ళ పార్టీ నుంచి కూడా వచ్చిన సమాచారం. సరే, ఆయన కూడా చెప్పాం, మంచి నిర్ణయం తీసుకోండి, వాళ్ళు జనసేనతో ఉన్నా తెలుగుదేశంతో ఉన్నా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ ఉండదు, ఈ కాపులందరూ కూడా విడిపోయి దెబ్బలాడుకుంటారు, కానీ ఈ కలవరు ఎప్పుడు అనే దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఆయన కూడా ఒక 2 గంటల మాత్రం మాట్లాడిన తర్వాత ఆయన కూడా పాజిటివ్ గా, నేను వైసీపీకి వెళ్ళి ప్రసక్తి లేదు, నేను డెఫినెట్ గా నాకు సీట్లు అనేది ముఖ్యం కాదు, నా మీద వచ్చిన అభియోగాలన్నీ నేను ఆయన కలవట్లేదనో, పవన్ కళ్యాణ్ గారికి నేను అన్యాయం చేశాను, లేదా పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారు పట్టించుకోలేదనో, ఇలాంటి వదంతులకి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం, దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ పొద్దున వరకు
ఒక 1000 ఫోన్లు వచ్చి ఉంటాయి నాకు. ఉమ్, చాలా మంచి కార్యక్రమం చేపట్టారు, ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మీరే కలపాలి ఏదో రకంగా వీళ్ళందరినీ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం. తప్పకుండా నా ప్రయత్నం లోపండు. రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్న రాజకీయ పార్టీ మీద ఇవాళ మంచి పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి, చంద్రబాబు గారు కానీ వాళ్ళ పోరాడుతూ ఉన్నారు. దాంట్లో ఆయన్ని కూడా జాయిన్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఇవన్నీ జరిగినాయి. అది కూడా పాజిటివ్ గా జరిగింది. వరం గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పద్మనాభం గారు మా పార్టీతో కలిసి ఆయన కూడా తగిన గౌరవం ఇచ్చేలాగా ఈ పార్టీలు కూడా వ్యవహరిస్తాయని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన మాట కోసం ఎక్సైజ్ మంత్రినే ఆయన రెసిగ్నేషన్ చేసిన వ్యక్తి. అంటే వాళ్ళ రాజకీయాల్లో ఎలా ఉందంటే, నువ్వు పలానా దాంట్లో దొబ్బేసావు, నేను ప్రూవ్ చేస్తానన్నా సరే నన్ను ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి మీరెవరన్నా మాట్లాడతాక నేను ఇలాగ చేస్తాను, ప్రజలు డబ్బులు ఇచ్చారని ముందుగా సమాధానం చెప్పే ఎమ్మెల్యేలు మంత్రులు మనం చూసాం. కానీ ఆ కావుకు చెందిన మనిషి ముద్రగడ పద్మనాభం గారు ఓ మాట కోసం ఆయన ఉన్న ఎక్సైజ్ మంత్రిని కూడా ఆ రోజు తొనప్రాయంగా మరి వదిలి బయటకు వచ్చిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు పార్టీలోకి వస్తే పార్టీ కూడా ఏ పార్టీలోకి వచ్చినా ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అదేవిధంగా సమాజానికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టే వరం గారు దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ, ఎలాంటి రాజకీయం కానీ, కుతంత్రాలు కానీ ఏం లేవు. వాళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళారండి, మేము వెళ్ళా నిజమా కాదని తెలుసుకున్నాను. అది నిజం కాదని తెలిసిన తర్వాత ఎందుకు ఆయన కలపకూడదు, అందరూ కలిసి ఒక మంచి సమాజ స్థాపనకు మనం పాటుపడాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేసాం. వాళ్ళిద్దరు కూడా సుముఖంగా ఉన్నారు. మరి రాబోయే రోజు జరిగే పరిణామాలన్నీ వేచి చూడడం, ఖచ్చితంగా ఓ పాజిటివ్ న్యూస్ మనం వింటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఓకే, అంటే ముద్రగడ